హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పేరులైన్ ఛానల్. ఈరోజు నేనైతే చేపల పులుసుతో వచ్చానండి. ఈ చేపనేమైతే బంగారు తీగ అంటారండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు, కాస్త ఆయిల్ వేసుకుని బాగా మ్యాగ్నెట్ చేసుకుని పెట్టుకోవాలండి. అప్పుడే ముక్కకు బాగా ఉప్పు కారం అన్నీ బాగా వెళ్తాయి. ఇది ఇష్టం వచ్చినట్టు అటు ఇటు అనుకుంటుంది, జస్ట్ అలాగా నెమ్మదిగా ఒక్కొక్క ముక్కకి పట్టీలా పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఏంటన్నది అన్నీ బాగా పడితే టేస్ట్ అన్నది సూపర్గా ఉంటుంది. ముందు చింతపండు తీసుకుందామండి. 2 నిమ్మకాయలు అంత సైజు నిమ్మకాయ తీసుకుని అవి శుభ్రంగా వాష్ చేసుకున్నాక నానబెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, టమాటాలు, బెండకాయలు, కొత్తిమీర కావాలండి. ఇంకా మసాలాస్ వచ్చేసరికి మనకి ఏంటంటే అల్లం పేస్ట్ కావాలండి. తర్వాత గరం మసాలా. బెండకాయలు అయితే మనం ఎగ్స్ని చీరుకున్నట్టే చీరుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటాలు ఏం చేస్తామంటే మనం మిక్సీ పెట్టేసుకోవాలండి. మిక్సీ పెట్టుకుంటే మనకి గ్రేవీ అన్నది జ్యూస్ టైప్లా బాగుంటుందన్నమాట. ముక్కల కన్నా ఈ చేపల పులుసుకి ఇలా చేసుకుంటాం. ఇది కొంచెం శనగ కూడా వచ్చింది మాకు దీంట్లో. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి పెట్టుకున్నాను. 4 స్పూన్స్ ఆయిల్స్ వేసుకున్నానండి. అందులో పచ్చిమిర్చి ఇందాక పేస్ట్ చేసుకున్నాను కదా, అది వేసాను. ఇవి ఏంటంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్టు, గరం మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గర పడిన తర్వాత మనం ముందు చింతపండు గుజ్జు అయితే తీసి ఉంచుకున్నాం కదండి, అది వేసుకోవాలి. అది వేసుకున్నాక ఉల్లిపాయలు, ఈ అల్లం పేస్ట్ వేసినవి అన్నీ ఒకసారి బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత బాగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో ముందుగా చేపలు పెట్టుకున్నాం కదా, ఉప్పు కారం పెట్టి అవి 1 by 1 వేసుకోవాలి. శనగ కూడా ఇదే టైంలో వేసుకోవాలండి, ఎందుకంటే బిగుస్తుందండి. లేకపోతే విడిపోయి మొత్తం కర్రీ అంతా పాడైపోతుంది. మేము వేస్తాం చూడండి. ఆ ప్రాసెస్లో మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరే అంటారు చాలా బాగుంది ఈ ప్రాసెస్ అని. మీరు మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కమెంట్ కూడా మాకు ముఖ్యమండి. ఏదో ఒకటి కమెంట్ చేయండి, పేరు కూడా పెట్టండి మా ఛానల్కి. ఇదిగోండి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసాము. ఇదిగోండి ఇది శన అంటారండి. ఇది ఆషాఢం కాబట్టి ఈ టైంలో ఎక్కువ దొరుకుతుంది. మేము ఈసారి తెచ్చుకున్నాం, అప్పుడప్పుడు తినచ్చండి. ఇది ఫ్రై కూడా చేసుకుంటారు శన. మేమైతే పులుసులు వేసుకున్నాము. పులుసులు వేసుకుని చాలా బాగుంటుంది. కొత్తిమీర అయితే ఇంకెంత ఉంటే అంత వేసుకోవచ్చండి, అంత బాగుంటుంది కొత్తిమీరలు ఉంటే. ఇంకొండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, ఇంక బంద్ చేసేయడమే. ఇంకా ప్లేట్లో పెట్టేసుకుని తినేయడమేనండి. రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇంకోండి లాస్ట్కి ఇలా ఉంది. పిల్లలకి పెట్టేసాను లేట్ అయిపోయిందని. వాళ్ళు తింటున్నారు. ఎలా ఉందో చెప్తారేమో చూద్దాం. పెద్దోడైతే చెప్తాడండి బాగుందని, చిన్నోడు కొంచెం సిగ్గుపడతాడు. సో ఓకే అండి, బాయ్ అండి.